హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి మనం ఎప్పుడూ చేసుకునే విధంగానే కాకుండా సరికొత్తగా ఎగ్ దోశ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చిన్న పిల్లలు కూడా ఇష్టపడి తినే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో కొంచెం కొత్తగా వెరైటీగా టేస్ట్లో కూడా మార్పుని కోరుకునేవారు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. కాబట్టి ముందుగా ఎలా ప్రిపేర్ చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 2 దోశలకి సరిపడా దోశ బ్యాటర్ని తీసుకుంటున్నాను. మీరు మిగిలిపోయిన దోశ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారాన్ని యాడ్ చేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళు నేను వీడియో ఎండింగ్లో చెప్తాను ఎలా ప్రిపేర్ చేయాలో. పర్ఫెక్ట్ దోశ మనకి రావాలి అంటే చూడండి కంటిన్యూగా, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకొని బ్యాటర్ ఇప్పుడు 2 ఎగ్స్ని తీసేసుకొని ఒక బౌల్లోకి కొట్టుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో అండ్ వైట్ మిక్స్ అయ్యే విధంగా ఒక స్పూన్తో రెండిటిని మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యే వరకు గిలక్కొట్టుకుంటూ కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకొని ఇలా అయిపోవాలి. మొత్తం ఎల్లో అండ్ వైట్ మొత్తం మిక్స్ అయిపోయి ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న ఉల్లి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైకి దోశ ప్యాన్ని పెట్టేసుకొని మంచిగా హీట్ అయ్యే విధంగా వేడిగా ఉండాలి ప్యాన్ అనేది. అప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక 2 గంటల వరకు దోశ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ని మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కొంచెం మందంగా ఉండే విధంగానే స్ప్రెడ్ చేసుకోవాలి. మరి పల్చగా చేసుకున్న మనకి అంత బాగుండదు కాబట్టి ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం కాలిన తర్వాత దానిపైకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని మనం ఎగ్లోకి మిర్చి, ఉల్లి యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తాన్ని దోశ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు కాలనివ్వడమే. మనం మంచిగా కాలనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ని పైనుంచి వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని సైడ్కి యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆనియన్ తరుగు, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని కాలనివ్వాలి. ఇక్కడ మనకి ఒక్క సైడ్ కాలిపోయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఇక్కడ కూడా కాల్చుకోవాలి. మనం ప్యాన్ కేక్ చేసుకునే విధంగా చాలా బాగా వస్తుంది. పిల్లలు కూడా మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి రెసిపీని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకో దోశని చూపిస్తాను, చూసేయండి. మనం బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకోవాలి. నేను రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకుంటాను. 3 గ్లాసుల రేషన్ బియ్యంకి 1 గ్లాస్ మినప్పప్పుని యాడ్ చేసేసుకొని చిన్న గ్లాస్తో టీ కప్స్ ఉంటాయి కదా, ఆ కప్తో 1 కప్పు వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. పచ్చి శనగపప్పుని యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 6 to 8 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి. 6 to 8 అవర్స్ సోక్ అయిపోయిన తర్వాత పిండిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని మనం ఒక 8 to 12 అవర్స్ వరకు పిండిని పులవనివ్వాలి. అప్పుడు మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా టేస్టీగా మంచి రుచితో, కలర్ కూడా చాలా బాగా వస్తుంది మనం హోటళ్ళల్లో తినే విధంగా. కాబట్టి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్గా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీకోసం
ఒక వీడియోని చేసి పెడతాను కాబట్టి ఇప్పుడు ఈ దోసని కూడా నేను అదే విధంగా యాడ్ చేసేసుకొని మంచిగా కాల్చుకోవాలి. మనం పైన పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ చలికాలంలో మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కోల్డ్ లాంటివి, కాఫ్ లాంటివి తగ్గుతాయి కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేసుకొని ఇలాంటి రెసిపీస్ మనం తీసుకుంటూ ఉండాలి. మన ఛానల్‌లో ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయండి.